చిటికెలో కొత్త రకం ఆవకాయ ఒకటి పెడతాను చూస్తావా, వీడియో తీస్తావా అని మా ఇన్నోవేటర్ సిస్టర్ మాధవీలత అడిగింది. అమ్మో నా వల్ల కాదని బద్ధకంగా చెప్పాను. ఎందుకంటే వారం నుంచి ఉప్పు ఆవకాయ, కారం ఆవకాయ, తీపి అంటే స్వీట్ ఆవకాయ, నువ్వుల ఆవకాయ, మెంతి ఆవకాయ, పెసర ఆవకాయ, ఈ మాగాయి ఇవన్నీ పెట్టి అవి తిని ఒళ్ళు నొప్పులు కడుపు మంటలతో చేస్తూ ఉంటే ఇంకొక రకం ఆవకాయ నా వల్ల కాదండి. ఆల్రెడీ 2-3 ఏళ్ల క్రితం తను చక్కగా తేగలు ఉంటాయి కదా, తేగలతో ఆవకాయ పట్టింది. ఆ తేగల ఆవకాయ బయట 15 రోజులు నిలువ ఉంది. అలాగే ఫ్రిడ్జ్లో పెడితే 4 రోజుల పైగా నిలువ ఉంది. చాలా టేస్టీగా బాగుందన్నమాట. కావాలంటే ఛానల్లో చూడండి, ఉంటుంది. ఇదిగో నాయన వల్ల కాదంటే నీకు 5 నిమిషాల్లో పని ఈజీగా చెప్పాను కదా, బద్ధకం బ్యాచ్ కోసమని అని చెప్పాను. అంటే నాలాంటి బద్ధకం బ్యాచ్ కోసం దొండకాయలు మామూలుగా దోస ఆవకాయ పెడుతుంది, ఇది దొండ ఆవకాయ అంట. దొండకాయలు శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టి ముక్కలు కోసింది. ఆ ముక్కల్ని కూడా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు చాలా తడంతా పోయే విధంగా ఆరబెట్టింది. ఆ తర్వాత ఆవకాయ పచ్చడిలోంచి గుజ్జు నూనె తీసేసి ఇందులో వేసి కలిపి సింపుల్ 5 మినిట్స్లో అయిపోయింది. చూసావా ఈజీగా, నీకు ఏ కష్టం లేకుండా అని చెప్పింది. మరి టేస్టీగా ఉందా లేదా అనేది ఇంకా మేము తినలేదు, చూడలేదు. కలిపేసి పెట్టింది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అండి, సబ్స్క్రైబ్ చేయండి. తేగలు దొరికినప్పుడు తేగలతో చక్కగా ఆవకాయ పట్టింది. అందులో తేగ ముక్కలు శుభ్రం చేసుకుని ఆరబెట్టేసుకుని ఉప్పు, కారం, మెంతిపిండి, ఆవపిండి, పసుపు అవి వేయడమే. చాలా టేస్టీగా రుచిగా ఉంది. ధన్యవాదాలు, నమస్కారం.